హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. హలో అండి, నేను డాక్టర్ సాయి, కన్సల్టెంట్ అనస్థీషియా, రివైవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఐడిపిఎల్ బాలనగర్. ఇప్పుడు చేతికి సంబంధించిన ఆపరేషన్స్ కానీ ఫింగర్స్కి సంబంధించిన ఆపరేషన్స్లో కానీ ఓన్లీ పార్ట్కి మాత్రమే అనస్థీషియా ఇస్తారు కదా సార్, దానికి కూడా ఎన్బిఎం అనేది ఉండాలా? ఎన్బిఎం గైడ్ లైన్స్ అనేవి ఏ ఆపరేషన్కైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జనరల్ అనస్థీషియా ఆర్ స్పైనల్ అనస్థీషియా అండ్ లోకల్ అనస్థీషియా, ఏ టైప్ ఆఫ్ అనస్థీషియా తీసుకున్నా ఎన్బిఎం అనే గైడ్ లైన్స్ అందరికీ కామన్గా వర్తించేవి. ఆ 6 గంటలు ఏమి తీసుకోకుండా ఉండడం అనేది కంపల్సరీ ఫర్ ఎనీ అనస్థీషియా ఆర్ ఎనీ సర్జరీ. దీంట్లో ఏ మార్పు లేదు. అనస్థీషియా అనేది కొన్ని రిలీజియన్ వాళ్ళకు కూడా ఇవ్వచ్చు ఇవ్వకూడదు అనేది కూడా ఒక డౌట్ ఉంది సార్. అదే ఎవరికి ఇవ్వచ్చు ఎవరికి ఇవ్వకూడదు సార్? అనస్థీషియా అనేది ఎవరికైనా ఇవ్వచ్చు, ఒక కులానికి ఒక మతానికి ఇవ్వకూడదు అని ఏమీ లేదు. కాకపోతే ఎస్పెషల్లీ వైశ్యాస్ అనే ఒక గ్రూప్ ఆఫ్ ఒక కులం అని చెప్పొచ్చు. ఆ వైశ్యాస్ వాళ్ళకి బాడీలో స్వతహాగా ఒక ఎంజైమ్ డిఫెక్ట్ ఉంటుంది. ఆ ఎంజైమ్ డిఫెక్ట్ వల్ల మనం ఇంజెక్షన్ ఇస్తే వాళ్ళు చాలా సేపటి వరకు కూడా ఆ అనస్థీషియా నుంచి బయటకి వచ్చే అవకాశం ఉండదు. సో వాళ్ళల్లో ఈ ఒక్క జాగ్రత్త తీసుకొని అనస్థీషియా ఇస్తే మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు. అపార్ట్ ఫ్రమ్ దిస్ వైశ్యాస్ మిగతా ఎవరికైనా అనస్థీషియా ఇవ్వచ్చు, ప్రొవైడెడ్ వాళ్ళ బాడీ ఆర్గాన్స్ అన్ని సిస్టమ్స్ అన్ని బాగా పనిచేస్తాయి. ఆల్కహాల్ టొబాకో అలవాటు ఉన్న వాళ్ళకి అనస్థీషియా అనేది తీసుకోవచ్చా సార్? అనస్థీషియా అనేది ఎవరికైనా ఇవ్వచ్చు. వాళ్ళ పర్సనల్ హ్యాబిట్స్తో అనస్థీషియాకి సంబంధం లేదు. అవసరం వచ్చినప్పుడు అనస్థీషియా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అండ్ ఆల్కహాల్ ఒకవేళ టొబాకో అలవాటు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కొన్ని ప్రికాషన్స్తో అనస్థీషియా ఇవ్వచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ ఆల్కహాల్ లివర్ని డ్యామేజ్ చేస్తుంది. అండ్ మన అనస్థీషియా డ్రగ్స్ కూడా మోస్ట్ ఆఫ్ ది అనస్థీషియా డ్రగ్స్ లివర్ మీద పనిచేస్తాయి. సో లివర్ మీద పనిచేసే డ్రగ్స్ కాకుండా వాటి ప్లేస్లో వేరే డ్రగ్స్ యూజ్ చేసుకుంటే సేఫ్గా అనస్థీషియా ఇవ్వచ్చు, ఈవెన్ దో దే ఆర్ హ్యాబిచువేటెడ్ టు ఆల్కహాల్ ఆర్ టొబాకో. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అనస్థీషియా ఇవ్వచ్చా సార్? థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కూడా, హైపోథైరాయిడిజం ఉన్న పేషెంట్కి కూడా అనస్థీషియా ఇవ్వచ్చు. ఏ రకమైన అనస్థీషియా అయినా ఇవ్వచ్చు. కాకపోతే ఏ రోజైతే సర్జరీ అనుకుంటున్నారో ఆ రోజు కూడా థైరాయిడ్ ట్యాబ్లెట్ తప్పనిసరిగా తీసుకోవాలి. అది కంటిన్యూ చేయాలి. అది మర్చిపోయి మళ్ళీ అనస్థీషియాకి వెళ్ళకూడదు. అనస్థీషియా ఉన్న రోజు కూడా, అంటే మీరు సర్జరీ ప్లాన్ చేసుకున్న రోజు కూడా థైరాయిడ్ ట్యాబ్లెట్ ఖచ్చితంగా వేసుకోవాలి. అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.